తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా 12వ తేదీ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం అక్కంపేట గ్రామంలో ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 4 గంటల కావల్లో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న విషయం ప్రజలకు తెలియజేసేందుకు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు షర్మిలారెడ్డి యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యశోదారి, ఉడతా వెంకట్రావు, తలారి బాల సుధాకర్, గోపాల్ రెడ్డి, సంజయ్, సుధీర్, ఇర్ఫాన్, మల్లికార్జున్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రీజన్ సంఘటన్ అభియాన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకు సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్ని పంపి అక్కడ ఉండేటటువంటి మెజారిటీ కార్యకర్తలు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ఏఐసిసి వాళ్ళు అధిష్టానానికి ప్రతిపాదించిన మీదట పిసిసి యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను దేశవ్యాప్తంగా కూడా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించి ముస్లిం సోదరుడు ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తిని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. గత 10 సంవత్సరాలు కూడా పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు పార్టీని కష్టకాలంలో నడిపించారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో అందరి సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండల పార్టీ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా కలుపుకొని త్వరలో జిల్లా కమిటీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశపరచడానికి ఉండేటటువంటి కారణం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన, ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అనేటటువంటి పేరుతో ఈరోజు అన్ని జిల్లాల్లోని రూరల్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో అటువంటి నియోజకవర్గాలు ఖచ్చితంగా అదే పేరుతో కొనసాగించాలి. కనీస వేతనం 400 రూపాయలకు పెంచాలి. వాళ్ళకి విధిగా హక్కుగా ఉండేటటువంటి ఆ హక్కుల్ని కాలరాయకుండా ఆ హక్కుల్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈరోజు అక్కంపేట గ్రామానికి ఆహ్వానిస్తున్నాం. అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని షర్మిలారెడ్డి గారు ప్రారంభించి తదనంతరం అక్కడ జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. జిల్లాలో ఉండేటటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నా. ఈ ప్రాంతీయ పార్టీలని రెండింటిని కూడా చూశారు. ఈరోజు రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ముద్ర వేసినప్పటికీ ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే రాష్ట్రాలని ఒకటిగా ఉండాలని ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణని, ఆంధ్రాని కలిపి కొనసాగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సీనియర్లకి జయాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తులు లెగిసినప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి కోసం ప్రయత్నం చేసింది. విధి లేని పక్షంలో రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావులు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని విడదీసేయాల్సి వచ్చినప్పుడు కూడా విభజన చట్టంలో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సినటువంటి అన్ని అంశాలను పొందుపరిచే చట్టం చేస్తే ఆ చట్టంలో ఉండేటటువంటి వాటిని కూడా ఈ యొక్క రెండు ప్రభుత్వాలు, చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే, చట్టం నుండి హామీలను కూడా వీళ్ళు నెరవేర్చుకోలేకపోయారు. కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, ఇవన్నీ నెరవేరాలంటే, ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
కాబట్టి అందరినీ చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ పాత నాయకులందరినీ వేడుకుంటున్నా, తిరిగి కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం, కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ కాపాడుకోవాల్సినటువంటి గత 20 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఉపాధి కూలీలు అంటే కరువుతో అలమటించేటువంటి పేద రైతులు కూడా పంటలు పండకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపాధి హామీతో కొంత ఊరట కలిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క పథకంలో దాదాపు 18 కోట్ల మంది ఉపాధి పొందేవాళ్ళు. అటువంటి పథకాన్ని కేవలం గాంధీ పేరు ఉందని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని తొలగించాలని చెప్పి గత కొంతకాలం పాటు చేస్తూ దీన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎల్లుండి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందులో భాగంగానే మనబోలు పట్టణానికి సమీపంలో అక్కంపేటలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్న నెల్లూరు జిల్లాలో. తర్వాత మధ్యాహ్నం నుంచి కావల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ ప్రజలంతా కూడా సహకరించి ఈ యొక్క సమావేశానికి రావాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. మానస పుత్రిక అది. సో అంత ఇంపార్టెంట్ పథకం అది. అంటే ఏంటంటే, సో మనకు దారిలో వెళ్తూ ఉంటే ఒక కుక్క ఫుడ్ లేకుండా అట్లా పడుంటే కూడా మనకు జాలి కలిగి కొద్దిగా ఫుడ్ పెట్టాలని అందరం ప్రయత్నిస్తాం. అట్లాంటిది మనతోటి మానవులు ఫుడ్ లేకుండా వాళ్ళ ఇళ్లలో పడుకొని ఉంటే, సో మన అందరి బాధ్యత ఇది. గవర్నమెంట్ అంటే మనం అందరము మన చుట్టుపక్కల కానీ మన ఊర్లో ఉండే పేదవాళ్ళందరికీ ఫుడ్ పెట్టడం బహుశా అది వీలు కాని పని. సో మనకు వీలు కాలేదు, మనం పెట్టే అంత డబ్బులు మనకు లేకపోయినా కనీసం గవర్నమెంట్ ముందుకొచ్చి చేసేటప్పుడు ఆ పథకాన్ని సంరక్షించుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. సో ఈ పథకాన్ని పేర్లు మార్చి అటు ఇటు చేస్తుండేది ఏంటంటే కేవలం డైవర్ట్ చేసేసి కొద్ది రోజులకి ఈ పథకాన్ని క్లోజ్ చేయాలని. సో మనం ఆలోచిద్దాము, ఇంకొక పథకమో ఇంకొకటో అయితే పర్వాలేదు, కానీ మనతోటి హ్యూమన్ బీయింగ్స్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు భోజనం తినాలి, అంటే భోజనం అనేది ప్రతి ఒక్కళ్ళకి అందాలి అనే కాన్సెప్ట్ ఎంత మాత్రము తప్పు కాదు. సో కొంతమంది వాదన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పేదవాళ్ళకి డబ్బులు అని ఊరికే మీరు పంచి పెడుతున్నారు, సో దానివల్ల వాళ్ళు సోమరిపోతుల్లాగా అవుతున్నారు అనేది ఒక వాదన తీసుకొస్తారు. సరే, వాటికి కూడా ఒప్పుకున్నాం, కానీ అది ఎవరికన్నా సరే సోమరిపోతు కానివ్వండి, పని చేసేవాళ్ళు, చేయని వాళ్ళు అందరూ కూడా ప్రతి మనిషి మినిమం 3 పూట్ల భోజనం అనేది తినడం అనేది అందరూ యాక్సెప్టబుల్లే కదా. సో దయచేసి అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. ఇప్పుడు ఏమవుతుందంటే పాపం తెలుగుదేశం వాళ్ళు బీజేపీతో ఇరుక్కొని పోయి ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా ఇరుక్కొని పోయి ఉన్నారు. సో ఆయన ఏమి చేయలేరు, కానీ హైల్ డ్రైవర్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. అలాగే నెక్స్ట్ ఇంకో పార్టీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా మోడీ కబంధ హస్తాలు అంటారు, దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఏం చేయలేకపోవచ్చు మీ పెద్ద నాయకులు. బట్ మీరు సైలెంట్గా ఆ మిగతా పార్టీలు వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఆల్రెడీ బిహైండ్ ద స్క్రీన్ మాతో ఉన్నారు, బిహైండ్ ద స్క్రీన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్. సో వాళ్ళు మాతో ఉన్నారు. మిగతా పార్టీల వాళ్ళు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు అందరూ కూడా మా పార్టీ చేయబోయే ఈ కార్యక్రమాన్ని, మన్రేగాని ప్రొటెక్ట్ చేసుకునే ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరూ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా, సపోజింగ్ మీరు డైరెక్ట్గా మీరు సపోర్ట్ చేసేదానికి మీకు ఏదన్నా భయం అంటే ఇండైరెక్ట్గా అయినా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది బేసిక్ హ్యుమానిటీ మీద పెట్టిన ఇది. సో దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అంటే విజయవంతం అంటే మా ఇందిరాభవన్కి వచ్చి అందరూ జిందాబాద్ అని చెప్పమని మేము అనట్లేదు. మా పార్టీ గురించి మెన్షన్ చేయక్కర్లేదు, మమ్మల్ని గురించి మెన్షన్ చేయక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మన్రేగాను రక్షించుకున్నామని మాత్రం చెప్పండి. ఒకవేళ రక్షించుకుందామని చెప్పేదానికి భయం వేస్తే కూడా మన్రేగా పథకం మంచిదే అని మాత్రమైనా చెప్పండి కనీసం. సో ఇది మా సిన్సియర్లీ నా రిక్వెస్ట్. దయచేసి అందరూ కూడా ఇందులో ఉండే గూఢార్థాన్ని అర్థం చేసుకొని దయచేసి మీరు
అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రీజన్ సంఘటన్ అభియాన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకు సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్ని పంపి అక్కడ ఉండేటటువంటి మెజారిటీ కార్యకర్తలు అదేవిధంగా మీడియా మిత్రులు అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ఏఐసిసి వాళ్ళు అధిష్టానానికి ప్రతిపాదించిన మీదట పిసిసి యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను దేశవ్యాప్తంగా కూడా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించి ముస్లిం సోదరుడు ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తిని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. గత 10 సంవత్సరాలు కూడా పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు పార్టీని కష్టకాలంలో నడిపించారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో అందరి సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండల పార్టీ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా కలుపుకొని త్వరలో జిల్లా కమిటీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశపరచడానికి ఉండేటటువంటి కారణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అనేటటువంటి పేరుతో ఈరోజు అన్ని జిల్లాల్లోని రూరల్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో అటువంటి నియోజకవర్గాలు, అటువంటి గ్రామాల్లో ప్రతి జిల్లాలో 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం, మునబోలు మండలం, అక్కంపేట గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో 12వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగేటటువంటి ఉపాధి హామీ పరిరక్షణ బహిరంగ సభలో పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కావలి నియోజకవర్గంలోని కావలి మండలంలోని ఆముదాల దిన్నె అనేటటువంటి